ప్రీవియస్ వీడియోలో గ్లోబల్ వర్సెస్ నాన్ లోకల్ కీవర్డ్స్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ప్రీవియస్ వీడియోస్లో పైథాన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి ఫుల్ డెప్త్గా చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో మనం పైథాన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి డెప్త్గా తెలుసుకుందాం. ఫంక్షన్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. అలాగే టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వీడియో కూడా చూడండి. ఎందుకంటే అవి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చివరిలో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కోసం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏంటో చెప్తాను. సో లేట్ ఎందుకు, వీడియో చివరి దాకా చూసేయండి. వాట్ ఈస్ బిల్ట్ ఇన్ ఫంక్షన్? బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఏంటి? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే మనం క్రియేట్ చేయకుండా పైథాన్ ఇంటర్ప్రిటర్ మనకి వాడుకోవడానికి ప్రీడిఫైన్డ్గా ఇచ్చే ఫంక్షన్స్నే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని అంటాము. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్న ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్న రెండు ఒకటే. వీటిని బిల్ట్ ఇన్ మెథడ్స్ అని కూడా అనొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇవి మనం క్రియేట్ చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్ వాడుకోవచ్చు ప్రోగ్రాంలో. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్కి బిల్ట్ ఇన్ స్కోప్ ఉంటుంది. సో అందుకే ఇవి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ పైథాన్లో ఒకటే కాదు, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇవి మనకి చాలా టాస్క్ని ఫినిష్ చేయడానికి యూజ్ అవుతాయి. అవి ఏంటో కూడా చెప్తా. సపోజ్ ప్రింట్ చేయడానికి మనకి ప్రింట్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఇన్పుట్ తీసుకోవడానికి ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. సమ్ చేయడానికి సమ్ ఫంక్షన్ ఉంది. మ్యాక్సిమం ఎలిమెంట్ని ఫైండ్ చేయడానికి మ్యాక్స్ ఫంక్షన్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తా. సో మనం ప్రతి టాస్క్ని క్రియేట్ చేయవలసిన అవసరం లేకుండా ఈజీగా ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ రాయొచ్చు. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కొన్ని సి లాంగ్వేజ్లో రాశారు, కొన్ని పైథాన్లో రాశారు. బట్ ఏది ఏమైనా ఇవి మనం వాడే నార్మల్ ఫంక్షన్స్ కన్నా ఫాస్ట్గా ఉంటాయి. సో ఎంత వీలైతే అంత ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని వాడడానికి ట్రై చేయండి. దీనివల్ల ప్రోగ్రామ్ టైం కాంప్లెక్సిటీ బాగుంటుంది. అలాగే మీకు వర్క్ కూడా తగ్గిపోతుంది. సో మనకి టోటల్గా 71 బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏబిఎస్, ఎయిటర్, ఆల్, ఎనీ, ఏ నెక్స్ట్, యాస్కీ, బిన్, బూల్, బ్రేక్ పాయింట్, బైట్ అరే, బైట్స్, కాలబుల్, సిహెచ్ఆర్, క్లాస్ మెథడ్, కంపైల్, కాంప్లెక్స్, డెల్లెటర్, డిక్ట్, డిఐఆర్, డివ్ మోడ్, ఎవాల్, ఎగ్జిక్యూట్, ఎన్యూమరేట్, ఫిల్టర్, ఫ్లోట్, ఫార్మాట్, ఫ్రోజన్ సెట్, గెట్ అట్రిబ్యూట్, గ్లోబల్స్, హ్యాష్ అట్రిబ్యూట్, హ్యాష్, హెల్ప్, హెక్స్, ఐడి, ఇన్పుట్, ఇంట్, ఈజ్ ఇన్స్టాన్స్, ఈజ్ సబ్ క్లాస్, ఎటర్, లెన్, లిస్ట్, locals, map, max, memory view, min, next, object, oct, open, odd, pow, print, property, range, wrapper, reversed, round, set, set attribute, slice, sorted, static method, str, sum, super, tuple, type, vars, zip, import. సో మొత్తానికి మనకి 71 బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవి మనకి ఒక్కో టాస్క్లో యూజ్ అవుతాయి. సరే, వీటిలో మెయిన్ నేర్చుకోవాల్సిన ఫంక్షన్స్ ఏంటంటే ఏబిఎస్, ఆల్, ఎనీ, బిన్, బూల్, సిహెచ్ఆర్, కాంప్లెక్స్, డిక్ట్, డిఐఆర్, ఎన్యూమరేట్, ఎవాల్, ఫిల్టర్, ఫ్లోట్, ఫార్మాట్, హెల్ప్, ఐడి, ఇన్పుట్, ఇంట్, ఎటర్, లెన్, లిస్ట్, మ్యాప్, మ్యాక్స్, మిన్, నెక్స్ట్, ఓపెన్, ఓఆర్డి, పౌ, ప్రింట్, రేంజ్, రివర్స్డ్, రౌండ్, సెట్, సార్టెడ్, ఎస్టిఆర్, సమ్, టుపుల్, టైప్, జిప్. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి. ఈ ఒక్కో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆనిముత్యం అని చెప్పొచ్చు. వీటిని కరెక్ట్గా యూజ్ చేస్తే చాలా ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చెప్పాను ఈ ఇంపార్టెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో. అవి ఏబిఎస్, రౌండ్, మ్యాక్స్, మిన్, సమ్, సార్టెడ్, ప్రింట్, లెన్,
టైప్, రేంజ్, లిస్ట్, సెట్, టుపుల్, ఇంట్, ఫ్లోట్, డిక్ట్, ఎస్టిఆర్, కాంప్లెక్స్, పౌ, సిహెచ్ఆర్, ఓఆర్డి, సెట్, బూలియన్. వీటిలో చాలా ఫంక్షన్స్ని డిఫరెంట్ డేటా టైప్స్ పైన అప్లై చేసి మరీ చూపించాను. వాటిలో కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే పైన చెప్పిన ఇంపార్టెంట్ మెథడ్స్లో మీకు ఇంకా బాగా ఇంపార్టెంట్ అయినవి సపరేట్ వీడియో చేసి చెప్తాను, ఖచ్చితంగా నేర్చుకోండి. మీరు కోడింగ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎక్కువగా మీకు టైం లిమిట్ ఎక్సీడ్ అని వస్తుంది కదా, అది ఎందుకు వస్తుందంటే ఇచ్చిన టైం లోపల కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వస్తుంది. సో ఈ టైం లిమిట్ ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలంటే మీరు కోడ్ని ఆప్టిమైజ్డ్గా రాయాలి. అలాగే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని కరెక్ట్గా యూజ్ చేస్తే మీకు కోడ్ అనేది ఎఫిషియెంట్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని ఒక్కొక్కటిగా చెప్పుకుందాం, డోంట్ మిస్. నెక్స్ట్ వీడియోలో లాంబ్డా ఫంక్షన్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.